మొత్తానికి ఆ విధంగా సీతమ్మ చెప్పిన మాటలను అందిపుచ్చుకుని ఆవిడిచ్చిన చూడామణ్ణి తీసుకున్నాడు. మణివర ముపగృహ్యతం మహార్హం. ఆ మణిశ్రేష్ఠాన్ని అందుకోగానే ఒక్కసారి అమ్మవారిచ్చిన ప్రసాదం కింద భావించి కళ్ళకద్దుకున్నాడు ఆంజనేయ స్వామి. ఇంకా బయలుదేరతాను తల్లి అంటూ ఉంటే అమ్మవారు అంటున్నారు, వానరవీర, నువ్వు తొందరగా రాముడి వద్దకు వెళ్ళి నా యొక్క వేదాన్ని తొలగించి ఈ రాక్షసులు పెడుతున్న బాధను నువ్వు చూసావు గనక ఆయనకు విన్నవించు. శివశ్చ తెధ్వాస్తు హరి ప్రవీరా. నీ ప్రయాణము హాయిగా కొనసాగుగాక, నీ మార్గంలో అన్ని శుభాలు కలుగ్గాక అన్నది అమ్మవారు. ఇంతవరకు స్వామి వచ్చిన దానిలో ఒక పని అయిందండి. ఇంకా పక్కకెళ్ళి ఒక చోట ఆలోచిస్తున్నాడు. సీతమ్మను చూశాను, ఇప్పుడేం చేయాలి? సీతమ్మను చూశాను, వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. రాముడు నాలాంటి వాడిని పంపాడు అంటే నాలాంటి వాడు ఏం చేయాలో అది చెయ్యాలి. ఒక వ్యక్తిని ఒక పెద్ద ఆయన ఎంచుకున్నాడు అంటే ఆయన ఒక్కటి చెప్పచ్చు, ఆయన చెప్పకుండా వదిలేసినవి చాలా ఉంటాయి. తాను ఇంగితము తెలుసుకుని అవన్నీ చేయగలగాలి. ఇక్కడ హాఫ్ మైండెడ్తో చేసిన వాళ్ళు ఆ పనే ఏడుస్తూ ఈడుస్తూ చేసేది అయ్యింది అనిపించుకుంటారు. పరిపూర్ణ హృదయంతో చేసిన వాళ్ళు ఆ పనిని పూర్ణం చేయడమే కాకుండా ఇంకా తన వారికి పనికొచ్చే మరో 10 పనులు చేస్తారు. ఇది కార్యసాధకుడికి ఉండవలసిన గొప్ప లక్షణం. కృష్ణ పరమాత్మ చెప్పాడు, నువ్వు ప్రయోజనాన్ని ఆశించి పని చేస్తున్నావు, దాన్ని బట్టి నీ దృష్టి ప్రయోజనం మీద ఉంటుంది కానీ పని మీద ఉండట్లేదు. అవునా లేదండి? 1,00,000 రూపాయలు వస్తుంది పని వల్ల అంటే నీ దృష్టి పని మీద ఉంటుందా, 1,00,000 రూపాయల మీద ఉంటుందా? 1,00,000 రూపాయల మీద ఉంటుంది. అప్పుడు ఈ పనిని ఇంకోలా చేసో అవినీతి చేసేనా 1,00,000 సంపాదించాలని బుద్ధి పుడుతుంది. కానీ ఎవరికైతే ఫలం మీద దృష్టి ఉంటుందో వాడు పనిని పాడు చేస్తాడు, పనిని సరిగ్గా చేయడు. ఫలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పనిని మాత్రమే చేస్తే ఆ పని అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని కృష్ణ పరమాత్మ అక్కడ చెప్పింది. వేదాంతమే కాదు, మన జీవితంలో ఏ పని చేసినా ఎలా చెయ్యాలో చెప్పాడు ఆయన. అది పిల్లలకి నేర్పండి. అంటే కర్మణ్య వ్యాధి కారస్తే అంటే ముసలి వాళ్ళు భగవద్గీత వ్యాసపీఠం మీద పెట్టుకుని కొనుక్కుతూ చదివేది కాదు. కార్యరంగంలో ఉన్న ప్రతివాడికి చెప్తున్నాడు, నీ దృష్టి ఫోకస్ ఆన్ వర్క్ నాట్ ఆన్ రిజల్ట్. ఇది చెప్తున్నాడు ఇక్కడ. పని మీద దృష్టి పెట్టు, దాన్ని ఎంత పర్ఫెక్ట్ గా చేస్తానని ఆలోచించు, త్రికరణ శుద్ధిగా తప్పకుండా ఆ పని సత్ఫలితాన్ని ఇస్తుంది అని అక్కడ కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ హనుమంతుడు చేశాడు. కార్యే కర్మని నిర్దిష్టే. మనం చెప్పుకున్నాం కదా కోటబుల్ కోట్స్ అని, మొత్తం వర్కింగ్ టెక్నిక్స్ అండి అన్ని కూడా ఎలా చెయ్యాలనేది. కార్యే కర్మని నిర్దిష్టే యో బహూన్యపి సాధయే పూర్వకార్యా విరోధేన స కార్యం కర్తుమర్హతి. గొప్ప మాట చెప్పాడు. చెప్పిన పని మాత్రమే కాకుండా తన ప్రభువుకి పనికొచ్చే ఇతర కార్యములు కూడా చేసేవాడు, అది అసలు పనికి ఎసరు పెట్టకుండా, అది ఒకటి. వాడు ఉత్తమ కార్య సాధకుడు, అటువంటి వాడు. అందుకే నేను ఇప్పుడు చేయాల్సింది చాలా ఉన్నది. ఫలానా వాడు వచ్చాడు, ఆ ఒక్కడొచ్చే ఇంత గడగడలాడించాడే, ఇంకా మిగిలిన వాళ్ళు వస్తే ఏమైపోతామని టెర్రర్ పుట్టాలి రావణాసుడికి. ఇది చూడండి ఇక్కడ. శత్రువుని మానసికంగా బలహీనపరచడం ముందు అవసరం, తర్వాత దైహికంగా భౌతికంగా వెళ్ళి కొట్టచ్చు. ఇది ఒక రాజనీతి. ఇంత అసామాన్యుడు వచ్చి ఏమి అరగనట్టు వెళ్ళిపోతే ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? కనుక ఆయన వచ్చి వెళ్ళాడు అని ఇంపాక్ట్, ఒక ప్రభావం కనబడాలి లంకలో. రావణాసుడు గడగడలాడాలి అంటే రావణాసుడి దృష్టి తన మీద పడాలి. పడాలంటే ఏం చేయాలి? చుట్టూ ఒకసారి ఆలోచించాడు. అమ్మా నా పని నేను చేసుకుంటాను అన్నాడు. నీ ఇష్టం నాయన అంది ఆవిడ. ఆవిడకి తెలియదు ఏముంది, చూశాడు. ఇప్పుడు చేయబోతున్నాడు. ఏమిటి? చూసినామంటే కాల్చి వచ్చాడు. ఏమిటయ్యా ఈ పని? చూసినామంటే కాల్చి రావడమా అంటే విశ్వనాథ వారు ఇక్కడ గొప్ప చమత్కారం చెప్పారు. చూపులో అగ్గి కలవా అని చూడుమనుట, కాల్చవలసిన దానిని కాల్చుమనుట. చాలా రమ్యమైన మాట చెప్పారు. ఎవడు చూపులో నిప్పుందో వాడిని చూసిరారా అంటే కాల్చిరారా అని అర్థమే అన్నారు ఇక్కడ. ఇప్పుడు అనుకుంటున్నాడు తను చేయాల్సిన పని ఏమిటి? ముందు రావణుడు దృష్టి పడాలి. ఎవడూ చేయలేని పని చేస్తే రాముడు దృష్టి పడతాడు, లేకపోతే ఆయన అసలు కింగు. ఆయన ఎందుకు చూస్తాడు? బంట్లో చూస్తారు పని. దృష్టి ఎవరిది పడాలంటే పైవాడు దృష్టి పడాలి. అంటే పైవాడికి కూడా హడలెత్తి పని చేయాలి. అక్కడున్న అశోక వనాన్నంతటినీ కాసేపట్లో చిందరవందర చేసి అక్కడున్న తోరణం మీద కూర్చున్నాడు. తోరణం అంటే ముఖద్వారం. ముఖద్వారం మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఎంత నాశనం చేశాను, ఇంకా కబురు రాలేదేమిటి అని. ఈ లోపల నాశనాన్ని చూసినటువంటి అశోకవనంలో ఉన్న కాపలాదారులుగా ఉన్నవాళ్ళు, సీతమ్మ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు వాళ్ళు లేచి వచ్చి, అతడు ఎవడు ఆ కోతి? నీకు తెలుసు అని అనుకుంటున్నావు, ఇంతకు మేము నిద్రపోతున్నాడు మగతగా నీతో మాట్లాడినట్టు అనిపించింది, ఎవడా కోతో చెప్పు అంటే నాకేం తెలుసు అన్నది సీతమ్మ. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పింది ఇంకేమితో లాభం లేదని పరిగెత్తారు వాళ్ళందరూ. రావణాసుడితో చెప్తున్నారు, ఒక మహావానరుడు వచ్చాడు, అతడు సీతతో మాట్లాడడం చూసాం మేము మగతగా, అప్పుడు ఇంతున్నాడు, మొత్తం అశోకవనాన్ని ధ్వంసం చేసి కూర్చున్నాడు, ఇప్పుడు అంతున్నాడు. మామూలుగా లేడు ఆయన, సామాన్యుడు కాడు. పైగా అతను ఎవడో మేము పోల్చుకోలేకపోతున్నాం, కానీ మేము గమనించిన దాన్ని బట్టి సీతకు తెలిసిన వాడే అయి ఉంటాడు అనగానే రావణాసుడికి మహా కోపం వచ్చింది. అశోకవనాన్ని నాశనం చేశాడంటే వాడు మామూలు కోతి కాదు, వాడు ఏదో మహాబల సంపన్నుడు. ఏమైనా తను ముచ్చటపడి కట్టుకున్న అశోకవనం ధ్వంసమైందనగానే మహా కోపం వచ్చి
ఆ కోపము దుఃఖము కలిసిపోయి ఉక్రోషంతో ఆవేశంతో రావణాసుడి కళ్ళ నుంచి నీళ్లు వచ్చి తనతో సమానమైన బలం కలిగినటువంటి 80,000 మంది యోధులని పంపించాడు హనుమను మట్టు పెట్టడానికి. వాళ్ళందరూ బయలుదేరి వస్తున్నారు. అప్పుడు హనుమంతుడికి ఉత్సాహం కలిగింది. ఎంతో ధ్వంసం చేసినా ఎవడు రాలేదని. అప్పుడు తోరణం మించి కిందకు దుమికాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆ దుమికి మళ్ళీ తోకనెత్తి పిడిమిని కొట్టాడు నేల మీద. హనుమంతుడు ఎప్పుడైనా లేచి తోక కొట్టాడు అంటే ఒక ఫేజులోంచి మరొక ఫేజులోకి వెళ్ళాడని అర్థం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక దశలోంచి మరో దశలోకి మారుతున్నాడు. అప్పుడు యోగాంజనేయుడు వీరాంజనేయుడు ఇప్పుడు చూపించాడు. ఇప్పుడు సీతమ్మ దగ్గర వినయాంజనేయుడు, ఆనందాంజనేయుడు, అభయాంజనేయుడు మళ్ళీ మహావీరాంజనేయుడుగా మారుతున్నాడు. ప్రతాపాంజనేయుడు అవుతున్నాడు. అదే ప్రసన్నాంజనేయుడు ఆయనే, ప్రతాపాంజనేయుడు ఆయనే. తెలుసుకోండి. ఇక్కడ సమర్థత అంటే అలా ఉండాలి. కానీ ఎప్పుడు ప్రసన్నత, సాత్వికత, నేను అంతేనండి, నాదంతా వేదాంతం అంటే లాభం లేదండి. అవసరమైనప్పుడు ప్రచండత్వం చూపించగలగాలి. దృష్టంతో రావణుడి మీద తాను చెయ్యబోతున్న ఈ ప్రకటన మొత్తం లంకంతా వ్యాపించి అందరు గడగడలాడాలి. కనుక ఇది ఎంత మంత్రమో అంత రాజనీతి ఉందిలో పరిశీలిద్దాం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామ సాక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఎంత అద్భుతమైన మంత్రరాశి అంటే ఇందులో ఉన్న 4 శ్లోకాలు 4 బాంబులండి. అత్యద్భుతమైన బాంబులు ఇవి. ధర్మ బాంబులు. చాలా అవసరం ఇది. ఇక్కడ భవ్యమైనవి. జయత్యతిబలో రామ, గొప్ప మొదలు పెట్టాడు. ఇక్కడ అతిబలుడైన రామునికి జయము. ఈ జయతి అనే మాట చాలా బాగా ప్రయోగించాడు. జయత్తు అనలేదు, జయత్తి అన్నాడు. జయత్తు అంటే జయము కలుగు గాక. జయత్తి అంటే జయించుచున్నాడు. ఆయన ఎప్పుడు జయముంది. జయము కలుగుగాక అంటే ఫ్యూచర్, ఇప్పుడు లేదని అర్థం. జయించాడు అంటే ఒకప్పుడు కాదు, రాముడికి ఎప్పుడూ జయమే. తెలుసుకోండి. ఇక్కడ జయతి అతిబలో రామ. రాముడంటేనే జయం, జయం అంటేనే రాముడు. కనుక శ్రీరామ జయం తెలుసుకోండి. ఇక్కడ మహామంత్రం శ్రీరామ జయం అనే మంత్రాన్ని తమిళనాడులో రామభక్తులు శ్రీరామ జయం మన రామకోట రాసినట్టు రాస్తారని ఇక్కడ. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ మన సమర్థ రామదాసు గారు ప్రసాదించినటువంటి మంత్రం. కానీ మంత్రశాస్త్రంలో ఉన్నదే అని చెప్పాడు, లేనిది కాదు. అది దేశ రక్షణ కోసం మహానుభావుడు ఛత్రపతి శివాజీకి ఉపదేశించిన మంత్రం. ఇప్పుడు ప్రతి హిందూ ప్రాణంలో ఊపిరిలా మారుమ్రోగవలసిన మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ